కంటోన్మెంట్ గంగయ్య బస్తీవాసుల అంగీకారంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ నియోజకవర్గంలోని 7వ వార్డ్ ప్రాంతంలోని గంగయ్య బస్తీలో 35 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇచ్చిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. బస్తీవాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ను ఇటీవల కలిసి ప్రమాదకరంగా మారిన తమ ఇళ్లను కూల్చివేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. బస్తీవాసుల విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి గంగయ్య బస్తీ సందర్శించారు. బస్తీలో ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. సారీ అమ్మా సార్ ఇది భీములే ప్రాబ్లం ఉంది సార్. స్లాబ్లే కాదు భీములు కూడా ప్రాబ్లం ఉంది. నేను జస్ట్ మిస్ అయిపోయింది ఒక సెకండ్ లేకపోతే కాలు వెళ్ళిపోతుంది. చెప్పండి పిల్లలు మొత్తమే వెళ్ళానా మొత్తం తీరికైనా వెళ్ళాడు. మొన్న దీని వెనుక ఇంత పెంచవాడి సతీష్ అన్న కారు కుట్టుబడ్డా చూసిరా మీరు. రేపు పొద్దున ఏమైనా అయితే ఇబ్బందికరం. సేమ్ ఇట్లనే అదే ఇదే కదా 3 బ్లాకులు దగ్గర పెట్టుకోండి. ఈ గంగయ్య బస్తీ పర్యటనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులకు, సో లోకల్ మీ అందరికీ. ఇక్కడ ఏంటంటే డెవలపరేటరీ కండిషన్లో ఉంది. వర్షాలు పడితే మీరు ఇబ్బంది ఖచ్చితంగా పడతారు. కాబట్టి మీరందరూ ఈ బ్లాక్స్ ఎన్నైతే ఉన్నాయో మీరందరూ కూడా ఒక విల్లింగ్నెస్ రాసి ఇచ్చేస్తే, సార్ ఆల్రెడీ రాశారు. సో కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు వచ్చేస్తే నేను ఎస్సీఎస్ టేకప్ చేసి సో సర్వే ఎకనామిక్ సోషల్ చేసేసి మీకు అందరికీ మరి కట్టించే ప్రయత్నం చేస్తాను. గౌరవ ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ లీడర్లకి, మా అక్క చెల్లెల అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా మీ దగ్గరికి ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా నేను వచ్చి, శానిటేషన్ ప్రాబ్లం ఉండే మన డ్రైనేజ్ సిస్టమ్. నేను కూడా కంటోన్మెంట్ బోర్డులతో మాట్లాడిన, ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎవరు ఎంపీ అయినా, ఎవరు బోర్డు మెంబర్, ఎవరు కార్పొరేటర్ అయినా కూడా పని చేయాల్సింది మున్సిపల్ డిపార్ట్మెంట్. మన దగ్గర మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? కంటోన్మెంట్ బోర్డోళ్ళు. ఆ కంటోన్మెంట్ బోర్డోళ్ళు పని చేస్తేనే పని అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేదని వాళ్ళు పని చేస్తలేరు. అందుకే మొన్న కూడా 8 రోజులు నిరాహార దీక్ష ఎందుకు చేసినాను, కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తే అనేక నిధులు ఉంది కాబట్టి, నిధులు ఉంటే పనులు అవుతాయి కాబట్టి బాగుంటుందన్న ఆలోచనతో నిరాహార దీక్ష చేయడం, దాని తర్వాత ఎన్నో పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితేనే మన ప్రాంతం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఒక ఆలోచన, అదొక భాగం. అయితే రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఎప్పటికి చేసి గృహప్రవేశాలు కూడా చేశారు. మీరు చూశారు మొన్న సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీకు ఆ ఇల్లులు అన్నీ కంప్లీట్ అయింది. 290 ఇల్లులు అవి, సుమారు 300 ఇల్లులని ఇన్కంప్లీట్ ఉన్నది, అదే కంప్లీట్ చేసిన. ఇది నేనే సొంతంగా బాధ్యత తీసుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాంటి అపోహలు లేవు, మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. స్టార్ట్ అయితే మీకు నిజంగా అవసరం అనుకుంటే కంప్లీట్ చేస్తా. మీ ముందే ఎంఆర్ఓ గారిని ఒక్క నిమిషం నేను వచ్చిన ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీరు సోషో ఎకనామిక్ సర్వే అంటారు కదా, ఆల్రెడీ వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు, దానికి ఏం సోషో ఎకనామిక్ సర్వే? వాళ్ళు ఉండేదే ఇదే పరిస్థితిలో కాబట్టి మళ్ళీ మీరు సోషో ఎకనామిక్ సర్వే కొందరు వర్తించారని కాకుండా, ఇప్పుడు ఎవరైతే ఇల్లు ఇచ్చారు డిలాబిటేటెడ్ కండిషన్స్లో ఇల్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళకి కట్టిస్తాడు చూసి. ఇంకోటి ఒక్క నిమిషం బాస్ ప్లీజ్,
నేను దీన్ని డిజైన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడే మా రేణుకమ్మ చెప్పింది మా ఇల్లులు చిన్నగా ఉందని. ఇప్పుడు ఈ స్థలాలు ఖాళీ ఉండకుండా అన్ని కలిపేసి ఏ విధంగా ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి దీన్ని కూడా డబుల్ బెడ్రూమ్ విధంగా ఏమైనా డిజైన్ చేసి ఏ విధంగా యూస్ఫుల్ అయితే పెద్దగా వస్తట్టు కూడా చూడాలి. వీలైతే ఒక ఫ్లోర్ ఎక్కువ పోవడమో, వీలైతే మనం ఎక్కువ టెక్నాలజీ పెట్టి ఇప్పుడు ఇంతకుముందుకి ఇతను చెప్పినట్టు డెప్త్ ఎక్కువ పోకుండా రవుతుంది అన్నారు కదా, అలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ నిధులు శాంక్షన్ చేసుకొని ఇది డెప్త్ దాకా పిల్లర్లు పోయి భీములు ప్లింత్ భీములు కూడా డెప్త్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఫ్లోర్లో వచ్చే అవకాశం ఉంటుంది. భావి తరాలు కూడా ఇది ఎప్పటికీ కూడా బలంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల దాకా. ఇప్పుడు ఎట్లయితే ఇది తొందరగా ఖరాబ్ అయిందో అట్లా ఖరాబ్ కాకుండా కూడా చూసుకుంటానని కూడా మీ బాధ నా బాధ, మీ సమస్య ఈ శ్రీ గణేష్ సమస్య కాబట్టి సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తా. మీరు కూడా సహకరించండి, ఎక్కువ లేట్ చేయకుండా చూడండి. వీళ్ళందరూ వాలంటీర్ ఇంట్రెస్ట్ రోజు వస్తున్నారు. ఈరోజు మీరు కూడా మీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది, వాళ్ళు కూడా కోరుకుంటారని తెలవాలనేసి మీ ద్వారా నేను ఇద్దరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. చేశారని చాలా అంతటా చెప్తున్నాను. నేను చేయడానికి మీరందరూ నన్ను నమ్మి ఓటేసి నాకు మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి సేవకునిగా పేరు తీసుకోవాలని ఆలోచన. థ్యాంక్ యూ. దోమలు వస్తుంది, మార్కెట్ నుంచి చెత్త లేయొద్దని చెప్పడం ఒక సమస్య. రెండోది ఏంటంటే రోడ్ల మీదనే బండ్లు పార్కింగ్ చేసి మీరు రానుపోను ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే ఇల్లు జల్దీ స్టార్ట్ చేయాలా, జల్దీ కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. నాలుగోది ఏంటంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు మోరీల ప్రాబ్లం ఉంది, ఇదే నీ పేరే చెప్తున్నా, నువ్వే చెప్పినావు. మోరీల ప్రాబ్లం ఉంది కాబట్టి మోరీల ప్రాబ్లం సాల్వ్ చేయాలా. ఐదోది ఇప్పుడే సతీష్ అని అన్నట్టు ఇంత మంచి ఇల్లులు కట్టుకున్న తర్వాత మనకు చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ జాగా ఉంటే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకున్నాను. ఇవన్నీ ఏర్పాటు చేసే బాధ్యత నాది.